హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు దావిరి అకాడమీ. మనం ఈ వీడియోలో పేరెంట్స్ ముఖ్యంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వేరే వాళ్ళకి తెలియని వాళ్ళకి, మనకి ఇన్ఫర్మేషన్ ఈజ్ గోల్డ్ అన్నారు. కొంతమంది ఇన్ఫర్మేషన్ తెలియలేదంటే మనము గుడ్డి వాళ్ళతో సంబంధము. కాబట్టి మీరు షేర్ చేయండి. మనకి కామెంట్స్లో ఆల్రెడీ నేను వీడియోస్ పెడుతున్నాను. ఆ కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారంటే, కొంతమందికి ఆ ఫైనల్ ఫేజ్ అయితే సీటు వచ్చింది, వాళ్ళకి నచ్చలేదు, దే ఆర్ నాట్ విల్లింగ్ టు జాయిన్. కానీ మనము 13-17 తారీఖు లోపు అయితే మనము కాలేజీల్లో చేరాలి, మరి రిపోర్ట్ అయితే చేయాలి. మరి వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, నాకు నచ్చలేదు, నేను క్యాన్సిల్ చేసుకోవచ్చా సార్ అని అడుగుతున్నారు. దాని గురించి నేను ఒక క్లారిటీగా వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ అందరి కామెంట్స్లో పెట్టలేను కాబట్టి ప్రతిదీ నేను వీడియోలో క్యాన్సిల్ చేయొచ్చా, ఎప్పటిలోగా క్యాన్సిల్ చేయాలి, నాకు రిఫండ్ అమౌంట్ వస్తుందా, ఇవన్నీ అడుగుతున్నారు. ఈ డీటెయిల్స్ మనం క్లారిటీగా మనం డిస్కస్ చేద్దాం. క్యాన్సిల్ చేయొచ్చో లేదో ఒకసారి మనం చూద్దాం. మరి క్యాన్సిల్ చేయొచ్చో లేదో మరి ఒకసారి దీనికి రివైజ్డ్ డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్తే మనకి తెలుస్తుంది. రివైజ్డ్ డీటెయిల్ నోటిఫికేషన్కి వెళదాము. క్యాన్సిల్ చేయొచ్చా లేదని మనకు ఇక్కడ చూపిస్తారు. వీళ్ళు ఫైనల్ ఫేజ్ అయితే ఇప్పుడు అయిపోయిందమ్మా. ఫైనల్ ఫేజ్ మనకి 13వ తారీఖు ఇప్పుడైతే రిజల్ట్స్ రావాలి. కావాలి మనకి 12వ తారీఖుని ఫైనల్ ఫేజు ఆ సీట్ అలాట్మెంట్ అయితే రావటం జరిగింది. ఫైనల్ ఫేజ్ అయితే సీట్ అలాట్మెంట్ రావటం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫైనల్ ఫేజ్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అలాటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ మ్యాండేటరీ హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ డ్రాప్ అవుట్ క్యాన్సిలేషన్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అని ఇక్కడ అన్నారు. ఇక్కడ అంటం అయితే జరిగింది, ఫైనల్ ఫేజ్ తర్వాత చేసుకోవచ్చు అన్నారు. కానీ ఇప్పుడు అలాట్మెంటు మీరు వెళ్ళండి, ప్రతి ఒక్కరికి సీట్ అయితే అలాట్ అయ్యి ఉంటుంది కదమ్మా. సీటు ప్రతి ఒక్కరికి సీట్ అయితే అలాట్ అయ్యి ఉంటుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్లో క్యాన్సిల్ ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి. క్యాన్సిల్ ఉందా లేదని చెక్ చేసి మీ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టంలోకి వెళ్ళి మీరు క్యాన్సిల్ చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు క్యాన్సిల్ చేసే ముందు నాదొక చిన్న సలహా నేనైతే చెప్తాను, మీకు నచ్చకపోయినా. మీరు ఇఫ్ యూ వాంట్ క్యాన్సిల్ ద సీటు, మీకు ఆల్టర్నేట్ సీటు ఏదైనా ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ఆల్టర్నేట్ బిఫోర్ క్యాన్సిల్? Do you have any alternate seat? Do you have any alternate seat? ఈ క్యాన్సిల్ చేసే ముందు ఒక్కటి ఆలోచించుకోండి. ఇప్పుడు నేను వీడియో చేశాను అనుకో, కొంతమంది పిల్లలు సార్ మీ వల్ల నేను క్యాన్సిల్ చేశాను, నా సీటు పోయింది అంటారు. అది ఆ విధమైన యొక్క పద్ధతి నాకు మంచిది కాదు, నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు క్యాన్సిల్ చేసే ముందు డూ యూ హ్యావ్ ఎనీ ఆల్టర్నేట్ సీట్, మీ దగ్గర బి కేటగిరీ సీట్ ఏమైనా ఉందా? తర్వాత మీరు ఏమైనా డీమ్డ్ యూనివర్సిటీలో చేరుతున్నారా? డీమ్డ్ యూనివర్సిటీలో మీరు ఏమైనా చేరుతున్నారా? లేకపోతే మీరేమన్నా లాంగ్ టర్మ్కి వెళ్తున్నారా? ఈ విధమైన డౌట్స్ ఉన్నాయమ్మా. ఇవి కొద్దిగా క్లారిటీ చేసుకుని మీరైతే క్యాన్సిల్ చేసుకోండి. నాకైతే మీరు క్యాన్సిల్ చేసిన తర్వాత నన్నంటే మాత్రం పలానా సార్ ఇట్లా చెప్పారు, వాళ్ళ వల్ల నేను క్యాన్సిల్ చేసుకున్నాను, నా సీటు పోయిందంటే మాత్రం ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. దయచేసి మరి బిఫోర్ క్యాన్సిల్ అయ్యేటప్పుడు మనకి ఈ క్వశ్చన్స్, బిఫోర్ క్యాన్సిల్ చేసుకునేటప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ ఆల్టర్నేట్ సీట్, రెండోది నీకు బి కేటగిరీ సీట్ ఉందా, డీమ్డ్ యూనివర్సిటీ సీట్ ఉందా, మీరేమైనా లాంగ్ టర్మ్కి వెళ్ళాలనుకుంటున్నారా? ఈ విధమైన క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ కావాలి. సార్ నాకు సీట్ నచ్చలేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకుంటాను అంటే కుదరదు, బ్లైండ్గా కుదరదు. మీరు బ్లైండ్గా వెళ్ళాలంటే వెళ్ళవచ్చు, తప్పేమీ లేదు. మీరు బ్లైండ్గా వెళ్ళాలంటే వెళ్ళవచ్చు, కౌన్సిల్ మీ డబ్బులు మీకైతే వస్తే క్యాన్సిల్ చేసుకుంటే మనకి అయితే ఆప్షన్స్ ఉన్నాయి. స్టిల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్, డోర్స్ ఓపెన్గా ఉండే టు క్యాన్సిల్ అవర్ సీట్. బిఫోర్ క్యాన్సిల్ డూ యూ హ్యావ్ ఎనీ ఆల్టర్నేట్ సీట్, బి కేటగిరీ, డీమ్డ్, లాంగ్ టర్మ్కి వెళ్ళాలనే ప్లాన్ ఉందా? ఈ విధంగా మనం చూసినట్టయితే మనం క్యాన్సిల్ చేయడం ఎలాగ అనేది వీటికి అగ్రీ అయితే మాత్రం క్యాన్సిల్ చేయండి. తర్వాత మీరు సార్ నేను ఈ వీడియోని మరి క్లిప్కి నేను మళ్ళీ పెడతాం జరుగుతుంది. ఎందుకంటే ఇక నేను మరి క్యాన్సిల్ చేయమని నేనైతే చెప్తలేదు, మీ ఇష్టం అది. దట్ ఈజ్ రిస్క్ ఈజ్ అప్ టు యూ.
రిస్క్ ఈజ్ అప్ టు డూ హ్యావ్ ఎన్ మీ దగ్గర ఏదైనా సెకండరీ సీట్ ఉంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు 100%, నో ప్రాబ్లం, మంచిది. నేను ఇప్పుడు మనం క్యాన్సిల్ ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పటిలోగా చేసుకోవాలి, మీకు రిఫండ్ అనేది చెప్తాను. ఇది క్యాన్సిల్ చేసుకునే రిపోర్ట్ అమ్మ. ఇది ఆల్రెడీ ఫ్రెష్గా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసాము. మీరు మీ సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ సెక్షన్లోకి వెళ్ళేసి ఇది ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిలో ఏంటి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ పే ట్యూషన్ ఫీజు అని ఉంది. తర్వాత క్యాండిడేట్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు మేక్ ట్యూషన్ ఫీజు ఉంది. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ లాగిన్ టు ఈ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అవ్వాలి. తర్వాత మ్యాండేటరీ ఉంది. తర్వాత మేక్ ద పేమెంట్ ఆఫ్ 15 లోపు అయితే మనం పేమెంట్ చేయాలి. మీరు ఎవరైతే 15 లోపు అయితే క్యాన్సిల్ చేసుకోవాలి. నాట్ రిపోర్టింగ్ త్రూ ద సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, నాట్ పర్సన్ ఎట్ అలాటెడ్ కాలేదు, దిస్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆటోమేటిక్లీ స్టార్ట్ క్యాన్సిల్. మీరు 15 లోపు అయితే రిపోర్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా మీ సీట్ అయితే మీరు క్యాన్సిల్ అవుతుంది. ఈ సీట్ ఎవరైతే క్యాన్సిల్ చేసుకోవాలమ్మా, మీరు ఫస్ట్ సెకండ్ ఫేజ్ ఎవరికైతే వస్తుందో, ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్, ఫస్ట్ సెకండ్ ఫేజ్ స్టూడెంట్స్ మాత్రం క్యాన్సిల్ చేసుకోవాలి. థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు క్యాన్సిల్ చేయవసరం లేదమ్మా. మీరు ట్యూషన్ ఫీజు పే చేయకపోతే మీ సీటు మీరే క్యాన్సిల్ అవుతుంది. థర్డ్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు క్యాన్సిల్ చేయవలసిన అవసరం లేదు. మీ సీటు మీరు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. 15 లోపు మీరు అమౌంట్ పే చేయకపోతే క్యాన్సిల్ అవుతుంది. ఈ యొక్క మనం ఎవరు క్యాన్సిల్ చేయాలి, హూమ్ టు క్యాన్సిల్ ద సీట్ అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు సీట్ నచ్చకపోతే ఆ సీటును మాత్రం క్యాన్సిల్ చేయవచ్చు. ది క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ ఇన్ పర్సన్ ఫ్రమ్ ది కాలేజ్ 13th 17th హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మనం ఇవ్వాలి. నాట్ రిపోర్టింగ్ ఇన్ పర్సన్ అట్ కాలేజ్ ఈ 17 లోపు రిపోర్ట్ చేయకపోతే అలాట్మెంట్ క్యాన్సిల్ అవుతుంది అని ఉంది. ఈ లోపు మనం క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ మీరు ఈ వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. ఈ వెబ్సైట్కి లాగిన్ అయ్యి ఆన్లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాటెడ్ సీటు వెరిఫై ద డీటెయిల్స్ కోర్సులో ఐ అగ్రీ క్యాన్సిల్ అనే బటన్ నొక్కితే మీ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. లాస్ట్ డేట్ ఫర్ క్యాన్సిలేషన్ 16వ తారీఖు లాస్ట్ డేట్ అమ్మా. 16th ఆగస్టు లోపు ఈవినింగ్ నైట్ 11:30 12 లోపు 11:59 PM 11:59 PM లోపు ఈవినింగ్ 16th ఆగస్టు నైట్ 11:59 PM లోపు మీరు క్యాన్సిల్ చేస్తే మీ డబ్బులు మీకు రావటం హ్యాపీగా వస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ చూడండి, the candidates are informed in person transaction and the credit card and debit card before proceeding payment. Candidates informed to pay tuition fees from their own account. In case of refund, any will be remitted to same account. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసేటప్పుడు మీరు ఎక్కడైతే ఏ అకౌంట్ నుంచి అయితే పేమెంట్ చేశారో ఆ అకౌంట్కే మీకు రిఫండ్ రావటం జరుగుతుంది. మీరు క్యాన్సిలేషన్ చేయడానికి క్యాన్సిలేషన్ డ్రాప్ అవుట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ అంటే 16వ తారీఖు లోపు మీరు 17వ తారీఖున చేస్తే లేదమ్మా క్యాన్సిలేషను. 17 మీ అమౌంట్ మీకైతే వస్తుంది. మీరు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నాకు కామెంట్స్లో కూడా పెడుతున్నారు, ఇది గమనించండి. మరి వీడియోని క్లియర్గా చూడండి అమ్మా, వీడియోని క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి. కొంతమంది వీడియోని ఫస్ట్ 1 minute చూస్తారు, ఒక 8 minutes వీడియో ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, 1 minute చూసి 5th minuteకి మళ్ళీ స్కిప్ చేస్తారు. ఈ మధ్యలో ఇన్ఫర్మేషన్ గాలిలో కలిసిపోతుంది. మధ్యలో నేనేం చెప్తున్నాను గాలి, మళ్ళీ అదేవిధంగా 5వ నిమిషంలోది 8వ నిమిషానికి వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఇన్ఫర్మేషన్ గాలి మొదటి నుంచి క్లియర్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. స్టెప్ 1 ఏంది, స్టెప్ 2 ఏంది, స్టెప్ 3 ఏంది, స్టెప్ 4 ఏంది, ఈ విధంగా ఎట్లా క్యాన్సిల్ చేయొచ్చు అని మన సబ్స్క్రైబర్లు కానీ అదర్ స్టూడెంట్స్ వేరే స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు. క్యాన్సిల్ ఏం లేదమ్మా, ఈ దీనికి లాగిన్ అవ్వండి, ఆటోమేటిక్గా అక్కడ క్యాన్సిల్ బటన్ ఉంటుంది, ఇక్కడ లాగిన్ అవ్వండి. ఈ క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్ సీటు మీరు ఇక్కడ లాగిన్ అయితే ఏమైందమ్మా, ఈ వెబ్సైట్ లాగిన్ అయితే ఆన్లైన్ క్యాన్సిలేషన్లో మీరు ఫస్ట్ సెకండ్ ఫేజ్ వాళ్ళు మాత్రమే క్యాన్సిల్ చేయొచ్చు. థర్డ్ ఫేజ్ వాళ్ళు అవసరం లేదమ్మా, మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. యూ నో నీడ్ టు పే ద అమౌంట్ ఆల్సో. మీరు థర్డ్ ఫేజ్ వాళ్ళకి నో నీడ్ టు క్యాన్సిల్ ద సీట్. ఫస్ట్ సెకండ్ ఫేజ్ వాళ్ళు మాత్రమే సీట్ క్యాన్సిల్ చేయాలి. నేను అదే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, బండ గుర్తు చెప్తున్నా మీకు.
పేరెంట్స్ మీరు అర్థం చేసుకోండి. థర్డ్ ఫేజ్ వాళ్ళు క్యాన్సిల్ చేయవలసిన అవసరం లేదు. మీరు పేమెంట్ చేయకపోయిన పక్షంలో ఆటోమేటిక్గా సీట్ క్యాన్సిల్ అవుతుంది. లేకపోతే క్యాన్సిల్ అయినా చేయండి, ఇబ్బంది ఏం లేదు. థర్డ్ ఫేజ్ వాళ్ళు కూడా క్యాన్సిల్ చేయొచ్చు, ఫస్ట్ సెకండ్ ఫేజ్ వాళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు. థర్డ్ ఫేజ్ వాళ్ళు కాబట్టి పేమెంటే చేయలేదు, ఇంకా మీరు క్యాన్సిల్ చేస్తే వాళ్ళు మీకు రిఫండ్ ఏం రాదు కదా. అదేవిధంగా మనం చూద్దాం ఒకసారి వెబ్సైట్లో. మరి ఈ వెబ్సైట్లో ఉండే క్యాండిడేట్ లాగిన్ అయితే ఉంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అయితే ఈ లాగిన్లోకి ఎంటర్ అయిపోతే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, ఇది ఎంటర్ అయిపోయామనుకో ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఇక్కడ లాగిన్ ఐడి ఎంటర్ చేస్తారు, ఎంసెట్ పాస్వర్డ్. ఇక్కడ లోపల క్యాన్సిల్ బటన్ అనేది ఒకటి ఉంటుంది. క్యాన్సిల్ బటన్ నొక్కండి. మీ ఫస్ట్ సెకండ్ ఫేజ్ వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్ వాళ్ళు మాత్రమే ఓన్లీ వాళ్ళు మాత్రమే క్యాన్సిల్ నొక్కవచ్చు. ఫైనల్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళు నచ్చకపోతే ఆటోమేటిక్గా మీ సీటు పోతుంది. యూ నో నీడ్ టు పే అమౌంట్. మీకు ఫైనల్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు కూడా మాకు రిఫండ్ కావాలంటే మీరు పే చేయింది రిఫండ్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? యూ హ్యావ్ టు పే ద మనీ. ఎవరైతే ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్లో మనీ పే చేశారో వాళ్ళకి సీటు నచ్చలేదో వాళ్ళు క్యాన్సిల్ చేస్తే ఆ అమౌంట్ వాళ్ళకి రావడం జరుగుతుంది. ఫైనల్ ఫేజ్లో వాళ్ళు ఏ విధమైన పేమెంట్ చేయలేదు కనుక ఈ రోజు వరకు వాళ్ళకి రిఫండ్ రాదు. ఒకవేళ పేమెంట్ చేసుంటే ఫైనల్ ఫేజ్లో కూడా ఆల్రెడీ నిన్న చేసి ఉంటారు. కొంతమంది 12వ తారీఖుని ఈ 13వ తారీఖు పొద్దున కానీ పేమెంట్ చేసి ఉంటే వాళ్ళు క్యాన్సిల్ నొక్కండి, వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రావటం కూడా జరుగుతుంది. అది కూడా చెప్తున్నాను. ఈ యొక్క ఫైనల్ ఫేజ్ వాళ్ళు ఆల్రెడీ పేమెంట్ చేస్తుంటే వాళ్ళు క్యాన్సిల్ బటన్ నొక్కండి. మీ పేమెంట్ అయితే మీకు భద్రంగా మీ అకౌంట్లో 10-15 రోజుల్లో 15 డేస్లో మనకి ఈ యొక్క 15 డేస్ అన్నారు కానీ 45 డేస్లో లోపల మీ అమౌంట్ మీ అకౌంట్లో అయితే పడటం జరుగుతుంది. 15 డేస్ కాదు, 45 డేస్లో అమౌంట్ అయితే అకౌంట్లో పడటం జరుగుతుంది. 1 రూపీ కూడా మిస్ అవ్వదు. మీరు క్యాన్సిల్ చేసుకోండి, లేకపోతే మీ అమౌంట్ మీకు రాదు. థర్డ్ ఫేజ్లో వాళ్ళకి ఒకటి గమనిక, ఆల్రెడీ మీరు పేమెంట్ చేసి ఉంటే క్యాన్సిల్ బటన్ నొక్కండి, లేకపోతే వదిలేయండి. ఫస్ట్ సెకండ్ ఫేజ్ వాళ్ళు అయితే కంపల్సరీగా క్యాన్సిల్ బటన్ నొక్కి 16 లోపు బిఫోర్ 16th లోపు మీరు క్యాన్సిల్ బటన్ నొక్కితే మీ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. నేను ఇన్నిసార్లు రిపీట్గా చెప్తున్నాను. ఎందుకని చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.